అందరికీ నమస్కారం. అనుకున్న రోజు వచ్చింది. మరి ఈరోజు ఉదయం తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ విలీనం అఫీషియల్గా అయిపోయింది. 2 రోజుల్లో షర్మిలకి అప్పచెప్పే బాధ్యతలు కూడా మరి వాళ్ళు చెప్తారని చెప్పారు. మోస్ట్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగానే ఆవిడ్ని నియమిస్తారు అనేది ఇన్ఫర్మేషన్. ఈ సందర్భంగా మరి వారిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చాలా ఆర్ద్రత నిండిన స్వరంతో, నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు, పార్టీలు కలుస్తాయట, చిచ్చులు పెడతారు, ఆఖరికి కుటుంబాలను కూడా వదలలేదు అని పాపం ఆయన చాలా బాధపడుతూ నిన్న ఈ విషయం చర్చించుకున్నాం. మరి ఈరోజు వారి పార్టీ సానుభూతి పరులతో, మరి పేరు చెప్తే బాగోదు, మరి ఇంకొందరు అత్యంత సానుభూతి పరులలో ఒకరైన కొందరు మహిళలతో కూడా మరి చాలా చీప్గా వల్గర్గా మాట్లాడించడం మరి జరిగింది. మరి వారంతటి వారే మాట్లాడారా, వీరు మాట్లాడించారా అన్నది పక్కన పెడితే, ఈ సందర్భంగా నాకు ఒక చిన్న కామెడీ కథ గుర్తుకొచ్చింది. ఒకగానొక వ్యక్తి కోర్టు బోన్లో నుంచి, అయ్యా న్యాయమూర్తి గారు, తండ్రి లేని పిల్లవాడిని ఒక హత్యా నేరంలో ఉన్న ఒక నిందితుడు ప్రార్థిస్తాడు. అయ్యా న్యాయమూర్తి గారు, తండ్రి లేని పిల్లవాడిని మీరు నన్ను దయచేసి మన్నించి వదిలేయండి అని అడుగుతాడట. ఇంతకీ ఏంటిరా అంటే, మరి ఆ తండ్రినే అతను హత్య చేశాడు. సో తండ్రిని హత్య చేసిన వాడు నాకు తండ్రి లేని వాడిని అని చెప్పి దయ ఉంచి వదిలేయమంటాడు. ఆ రకంగా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయని చెప్పి పలువురు చెవులు కోరుకుంటున్నారు. మరి ఈరోజు ఉదయం ఈనాడులో కార్టూన్ చూసాం. ఒక కర్రతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారి తల్లిని చెల్లిని వెళ్ళగొట్టి, ఆ కింద ఫోటోలో నాకెవరో లేరు మొర్రో అని చెప్పి బాధపడుతున్నట్టుగా మరి ఒక కార్టూన్. అది కార్టూన్ కాదు, జరిగింది అదే అన్నది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా తన బాధని ప్రజల బాధగా మరి ఆయన అభివర్ణించి మరి ప్రజల సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు. సరే, మొన్నటిదాకా కనీసం తల్లిని చెల్లిని సాటి మహిళల్లో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి సొంత తల్లిని సొంత చెల్లిని వదిలేశారని చెప్పి అన్నారు. పార్టీ అధ్యక్షురాల పదవి నుంచి, మరి గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి తల్లి గారిని ఎప్పుడో తీసేశారు. సరే, చెల్లి గారిని ఎప్పుడో పంపించేశారు. మరి ఇంకో చెల్లి గారు, మరి ఈయనకేం వచ్చిందో, ఆవిడ దారిని ఆవిడ పోరాడుకుంటా ఉంటే రామ్ సింగ్ మీద, ఆవిడ మీద, సునీత భర్త మీద కేసులు పెట్టించారు పోలీసులతో. మరి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. రామ్ సింగ్ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది. సరే, అది ఎలాగో కొట్టేస్తారు, అది ఎలాగో చెల్లదనుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మరి తల్లిని చెల్లిని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు అనే విషయం మీదే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ముఖ్యమైన అంశం, సరే తల్లిని చెల్లిని వదిలేశారు, రాష్ట్రంలో ఉన్న మహిళల్లో తన తల్లుల్ని తన చెల్లెల్ని చూసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా తప్పని తెలిసిపోయింది. సుమారు 60-70 వేల మంది మహిళలు
మరి ఒక ప్రభంజనంలా అంగన్ వార్, అది అంగన్వాడీల వార్, ఒక అంగన్ వార్గా మరి రాష్ట్రం నలుమూలల ఎన్ని పోలీసు దాడులు చేసినా, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే అంతకంత న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా, చర్యకు ప్రతిచర్యగా మరి ఆ మహిళా మనులు మరి వారు చేస్తున్న పోరాటం అనితర సాధ్యం అని చెప్పాలి. నిజంగా చెప్పాలి అంటే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వీరిని స్ఫూర్తిగా తీసుకుని గట్టిగా ముందుకెళ్ళాలి. వారికి రావాల్సిన ఎరియర్స్ సుమారు 31,000 కోట్లు ఉంటే కూడా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. దానికి కారణం వాళ్ళకి నాయకులు ఉన్నట్టున్నారు, ఎందుకు పనికిరాని దండగమారి నాయకులు, వారి చంకలు నాకే నాయకులు.